ఉందా, ఏదైనా కుట్ర ఉందా, ఎంతవరకు కరెక్ట్ అది? జగన్ కి విజన్ ఉందని చంద్రబాబు గారు నమ్మారు అనమాట. ఇప్పుడు అది విజన్ సెంటర్లు అంటే ఏంటి? అక్కడ ప్రత్యేకించి ఎవడన్నా ఆఫీసర్ విజన్ ఏమైనా పెడతాడు? అంటే వీళ్ళది స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉంది కదా, దానికి అనుగుణంగా పనిచేయాలి. సచివాలయం ఏం చేస్తాడు నాకు అర్థం కాలేదు. సచివాలయం నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేస్తున్నారు. అది కాదు, నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, నాకు ఈ పని కావాలి, ఇదే కదా మన సెక్రటేరియట్కి వెళ్ళేది. అవి తీసేసారుగా ఆల్రెడీ. ఎందుకు లేవు? ఇప్పుడు కూడా పనులు చేస్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి మనం. ఇప్పుడు మనకి వాలంటీర్ వెళ్ళి తెచ్చిచ్చేవాడు, ఇప్పుడు మనం వెళ్ళాలి. అందులో చాలా వరకు తగ్గించారు మీరు అన్నట్టు. కాబట్టి అన్ని తీసేయాలి. మీ సేవలు మళ్ళీ అన్ని దొరికాయి. కాబట్టి ఏమైపోయింది ఇక్కడ? మీ సేవకి వెళ్ళడం బెటర్. ఇప్పుడు అంటే విజన్ అంటే తర్వాత ఇట్ట ఒక మంచి వ్యవస్థను నాశనం చేయడం విజన్ అవుతుంది విజన్ సెంటర్లు అనడానికి. ఫస్ట్ బేసిక్ గా వాళ్ళని ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఆయనకి. దానికోసం ఇప్పుడు ఆ విజన్ సెంటర్లు అంటే మళ్ళీ కాదు మేము ఆ పేరేం అది పెట్టట్లేదు, వేరే పేరు మారుస్తామని చెబుతున్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పటికే వీళ్ళకి విషయం ఇది వచ్చి ఉంటది. ఇప్పుడు ఈ ట్రైల్ వేస్తారు. నా అభిప్రాయం అయితే వాట్సాప్ గవర్నెన్స్ అనేది ట్రైల్ వేస్తారు. ఇప్పుడు డబ్బులు పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ లాంటి వాటిట్లని ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ మీరు డైరెక్ట్ గా కరెంటు బిల్ ఆన్లైన్ లో పెట్టడంలో లేబర్ చేయలేకపోయారు. ఇప్పుడు నాలాంటి వాడు కరెంటో లేకపోతే హౌస్ ట్యాక్స్ ఇట్లాంటి ఏం చేసేవాడిని అంటే హైదరాబాద్ లో కూర్చుని ఆఫీసులో కంప్యూటర్ లో పే చేసేవాడిని. తర్వాత వచ్చినాయి ఈ గూగుల్ పేలు, ఫోన్ పేలు, ఇవన్నీ కూడా. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏముంది, మనకి సీన్ మారుతుంది. ఇవాళ వచ్చేటప్పటికి